విద్యుత్ బకాయిల కేసులో గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 4 వారాలలో 15 కోట్లు డిపాజిట్ చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం యూనివర్సిటీ 118 కోట్లు బకాయిలు చెల్లించాలి అని, లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామోనంటూ ఎస్పీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను హైకోర్టులో సవాల్ చేసింది గీతం యూనివర్సిటీ. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ 54 కోట్లు చెల్లించాలి అని ఆదేశించింది. దీంతో మళ్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసింది గీతం యూనివర్సిటీ. దీంతో అక్కడ చుక్కెదురైంది. వీబీసీ గీతం యూనివర్సిటీ ఒకటేనని న్యాయస్థానానికి తెలిపింది ఎస్పీడీసీఎల్. విద్యుత్ బకాయిల కేసులో గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 4 వారాలలో 15 కోట్లు డిపాజిట్ చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం యూనివర్సిటీ 118 కోట్లు బకాయిలు చెల్లించాలి అని, లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామోనంటూ ఎస్పీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను హైకోర్టులో సవాల్ చేసింది గీతం యూనివర్సిటీ. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ 54 కోట్లు చెల్లించాలి అని ఆదేశించింది. దీంతో మళ్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసింది గీతం యూనివర్సిటీ. దీంతో అక్కడ చుక్కెదురైంది. వీబీసీ గీతం యూనివర్సిటీ ఒకటేనని న్యాయస్థానానికి తెలిపింది ఎస్పీడీసీఎల్.